భారతీయ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలు భారీ విజయాలు సాధించడం చాలా అరుదు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ, మహావతార్ నరసింహ అనే యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్తో, ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా 5 వారాలు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అశ్విన్ కుమార్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం గురువారంతో 35 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు భారతదేశంలోనే రూ. 238.25 కోట్ల నెట్, రూ. 282.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వార్ 2, కూలీ వంటి పెద్ద సినిమాలు థియేటర్లలో ఉన్నప్పటికీ, 5వ వారంలో కూడా ఈ చిత్రం ఏకంగా రూ. సాయంత్రం 7:10 కోట్లకు పైగా సంపాదించడం విశేషం. విదేశాల్లో, ముఖ్యంగా ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో $3 మిలియన్ పైగా వసూళ్లను రాబట్టింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారతీయ యానిమేషన్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు రజనీకాంత్ నటించిన కొచ్చాడియాన్ చిత్రం రూ. 30 కోట్ల వసూళ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, మహావతార్ నరసింహ ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించింది. భారీ సినిమాలను దాటేసిన యానిమేషన్ చిత్రం. ఈ సినిమా కేవలం యానిమేషన్ చిత్రాల రికార్డులనే కాకుండా కొన్ని భారీ బడ్జెట్ లైవ్ యాక్షన్ చిత్రాల లైఫ్టైమ్ కలెక్షన్లను కూడా దాటివేయడం గమనార్హం. సూర్యవంశీ రూ. 300 కోట్లు, ది కేరళ స్టోరీ రూ. 304 కోట్లు వంటి విజయవంతమైన బాలీవుడ్ చిత్రాల వసూళ్లను సైతం ఈ యానిమేషన్ చిత్రం అధిగమించింది. భారత్లో డిస్నీ, సోనీ, మార్వెల్ వంటి దిగ్గజ సంస్థల యానిమేషన్ చిత్రాల కంటే కూడా అత్యధిక వసూళ్లు సాధించింది. ఉదాహరణకు, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వెర్స్ చిత్రం ఇక్కడ రూ. 56 కోట్లు మాత్రమే వసూలు చేసింది. విష్ణుమూర్తి దశావతారాల ఆధారంగా 7 భాగాలుగా రానున్న మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది మొదటి భాగం. విష్ణుమూర్తి నరసింహావతారం, ప్రహ్లాదుడి కథ ఆధారంగా హోంబళే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సిరీస్లో రాబోయే చిత్రాలపై అంచనాలు భారీగా పెరిగాయి.